మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఎక్కడా ఉద్రిక్త ఘటనలు జరగలేదు. మెదక్ జిల్లాలో మొత్తం 142 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 1034 వార్డులకు పోలింగ్ ముగిసింది. అటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 172 గ్రామ పంచాయతీ స్థానాలు, 1371 వార్డు మెంబర్లకు ఎలక్షన్స్ జరిగాయి. ఇక సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 229 స్థానాలకు రెండో విడత పోలింగ్ ముగిసింది. 1941 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహించారు. మరిన్ని డీటెయిల్స్ మెదక్ నుంచి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ ముగిసింది, అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ముగిసింది. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముగిసింది. పోలింగ్ ముగిసింది. కొద్దిసేపటి క్రితమే బ్యాలెట్ బ్యాగ్స్లను సీల్ చేసి ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసిన అందరూ ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అధికారులంతా కూడా ఎవరైతే పూర్తిగా పోలింగ్ కేంద్రం ఉందో దాన్ని పూర్తిగా స్టెరిలైజ్ చేస్తున్నారు. అక్కడ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్యాక్ చేస్తున్నారు. కౌంటింగ్కి ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బంది మిగతా వారంతా కూడా లంచ్కి వెళ్తున్నారు. ఏజెంట్లు ఇప్పుడే బయటకు వచ్చారు. సో మొత్తం అన్ని పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఏజెంట్లంతా కూడా బయటకు వచ్చారు. సో వీరందరూ కూడా బయటకు పంపిస్తున్నారు. అంటే 1 గంట కల్లా పూర్తిగా అయితే ఆ పోలింగ్ ముగిసింది. మొత్తం రెండవ విడతది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్నాయి. 2 గంటల కల్లా లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. దానికోసం కూడా ఇటు వార్డు మెంబర్లకి ముందుగా ప్రారంభం కాదు. దానికి సపరేట్గా ఏజెంట్ల సమస్యలు కౌంటింగ్ లంచ్ బ్రేక్ లోనే దానికి వచ్చిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ అయితే కూడా సజావుగా ఉమ్మడి మెదక్ జిల్లా సజావుగా సాగింది. చాలా వరకు అయితే దాదాపు కొన్ని పోలింగ్ బూతుల్లో కావచ్చు, కొన్ని గ్రామ పంచాయతీల్లో దాదాపు 90% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం అధికారులు దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ను తయారు చేసే పనిలో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సంగారెడ్డి కావచ్చు, మెదక్ సిద్దిపేట జిల్లాలో పోలింగ్ పర్సెంటేజ్ కూడా తెలియనుంది. సో ఇప్పటివరకు వార్డుల వారీగా కావచ్చు, ఇటు పోలింగ్ బూత్ల వారీగా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా అంటే అధికారులు కావచ్చు ఇటు పోలింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సందర్భంలో భారీ క్యూ లైన్లు కనిపించినాయి. మధ్యాహ్నం అయితే 11-12 వరకు క్యూ లైన్లు కనిపించినాయి. చివరి నిమిషంలో కూడా చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో కూడా వారి గేట్ లోపల ఉన్నవారికి పోలింగ్ అయితే ఓటేసేందుకు అనుమతి ఇచ్చారు. సో ఇది ఉమ్మడి మెదక్ జిల్లా హైదరాబాద్ కానుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వరకు హైదరాబాద్ నుంచి వచ్చే వరకు కావచ్చు, ఉదయం నుంచి మధ్యాహ్నం కల్లా ఇక్కడ చేరుకోవడం కావచ్చు, గత రాత్రి ఇక్కడ చేరుకొని చాలామంది అయితే ఓట్లు వేసేందుకు ఉత్సాహం చూపించారు. కొన్ని చోట్ల దాదాపు మొదటి విడతలో దాదాపు 85% పోలింగ్ నమోదైంది. రెండో విడతలో కూడా దాదాపు 85% పైన అయితే పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇంకా ఫైనల్ పర్సంటేజ్ లెక్కలైతే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించింది పూర్తయిన చిన్న ఇష్యూస్ అంటే ఏదైతే మనోహరాబాద్కి సంబంధించినటువంటి అయితే 2 పార్టీలకు సంబంధించినటువంటి అయితే ప్రచారం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రచారం నిర్వహించే క్రమంలో ఇరు వర్గాల మధ్య కొంత తోపులాట కావచ్చు ఇవన్నీ జరిగినాయి. సో అక్కడ పోలీసులు చెదరగొట్టారు వారందరినీ కూడా. సో ఇట్లా మొత్తం కొన్ని చిన్న ఇష్యూస్ సర్పంచ్ అభ్యర్థి వారి కుటుంబ సభ్యులు సర్పంచ్ అభ్యర్థి భర్త నిన్న నుంచి కనిపించకపోవడంతోనే వారి మదర్ గారు అంతా కూడా ఆందోళన చెంది అక్కడికి చేసి నరేంద్ర పేర్కొని అక్కడ డ్రోన్ల సాయంతో అయితే వారి ఆయన వెతకడము చుట్టుపక్కల పొలాల్లో ఆయన దొరకడంతో కొంత ఆ ఇష్యూని కూడా సద్బంధించారు. సో మొత్తం ఓవరాల్ గా అధికారులు ఫైనల్ పర్సెంటేజ్ సంబంధించినటువంటి లెక్కలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో లంచ్ బ్రేక్ అనంతరం కౌంటింగ్ ప్రారంభం. కౌంటింగ్ కోసం పోలింగ్ కేంద్రాల బయట అయితే టెన్షన్ తో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఓటర్లు కావచ్చు, ఇదంతా గ్రామంలో ఒక జాతర వాతావరణం అయితే కనిపిస్తుంది. పండగ వాతావరణం దాదాపు 90% అయితే ఓటింగ్ జరిగే గ్రామాల్లో దాదాపు ఊర్లో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన వారు అందరూ రావడం, ఒకచోట కలవడం, రిజల్ట్స్ గురించి చర్చ చేసుకోవడం కావచ్చు, వీటన్నిటి రాజకీయాలు పక్కన పెట్టి వీటన్నిటి గురించి ఎవరు తెలుస్తున్న చర్చలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. మనం కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. వార్డు మెంబర్ల అనంతరం ఒకటిగా రిజల్ట్స్ రానున్నాయి. వార్డు మెంబర్ల నుంచి కావచ్చు, వీటన్నిటి కూడా పోటాపోటీగా అయితే ప్రచారాలు జరిగినాయి. పోలింగ్ రెండో విడత పోలింగ్ జరిగింది. పోలింగ్ తదనంతరం ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలింగ్ కూడా ముగిసింది. కౌంటింగ్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో ఓవరాల్ గా ఇటు సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో కావచ్చు, ఇటు దుబ్బాక నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో కావచ్చు, ఈ ఇటు ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఈ రోజు రెండో విడత ఎన్నికలు జరిగినాయి. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ డివిజన్ లో జరిగింది. సో అక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనంత పోరు జరిగింది. ఒక్క చోట మాత్రమే బీఆర్ఎస్ పోటీ ఇచ్చింది ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్.
సో సిద్దిపేట ఇది మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఈ రోజు రెండవ విడత ఎన్నికలు జరిగింది. సో మరోవైపు ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో కాంగ్రెస్ అభ్యర్థుల హవా కొనసాగింది. ఈ మరి కొద్దిసేపట్లో ఇప్పుడు రెండవ విడతలో ఎట్లాంటి రిజల్ట్స్ రావాలో తెలిసే అవకాశం కమిటీ ప్రారంభమైన తర్వాత ఇక సంగారెడ్డి జిల్లాను చూసినట్టు సంగారెడ్డి జిల్లాలో రెండో విడతలు ప్రస్తుతం జరుగుతుంది. ఆందోళన సీజన్ కాబట్టి జైరాబాద్. సో ఆందోళనలో ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తూ నియోజకవర్గం, దాంతో పాటు ఇటు జైరాబాద్ అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్యాల. సో ఇటు ఆందోళన నియోజకవర్గంలో ఆందోళన మొత్తం అక్కడ కూడా పోటాపోటీ నడిచే అవకాశం. అక్కడ మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో కాంగ్రెస్ అభ్యర్థుల హావా ఉన్న నేపథ్యంలో ఈసారి ఆశించిన ఫలితాలు వస్తాయనే కాంగ్రెస్ వాళ్ళు అయితే చూడగా మరోవైపు టీఆర్ఎస్ కూడా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్తున్నారు. సో సర్పంచ్ ఎలక్షన్ లో పూర్తిగా పార్టీల సంబంధం లేకపోయినప్పటికీ జిల్లా నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి జిల్లాలో నేతలందరూ కూడా సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. సో ఒకవైపు ఈరోజు ఓటింగ్ లో కూడా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా ఇటు జైరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్ రావు తన ఓటకు జరాసంఘంలో వినియోగించుకున్నారు. ఇటు ఆందోళన మాజీ ఎమ్మెల్యే కందికిరణ్ పోట్ల మగుళ్ళు తన ఓటకు వినియోగించుకున్నారు. మరోవైపు ఇటు అయితే ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ కూడా దుబాక నియోజకవర్గం ఉపహారం ఓటకు వినియోగించుకున్నారు. మొత్తం ప్రముఖులతో పాటు చిన్నాభిమానులు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా రెండో